గతేడాది డిసెంబర్లో భారతీయ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన పుష్ప 2 ది రూల్ ఇప్పుడు జపాన్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. జపనీస్ భాషలో డైలాగులు చెబుతూ అక్కడి ప్రేక్షకులను తన గ్యాంగ్లో కలిపేసుకుంటున్నాడు పుష్పరాజ్. కేవలం 2 వారాల్లోనే అగ్ర కథానాయకుల రికార్డులను తిరగరాస్తూ జపాన్లో టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలోకి దూసుకెళ్లింది ఈ చిత్రం. మరి జపాన్ మార్కెట్లో ఐకాన్ స్టార్ సృష్టించిన ఆ లేటెస్ట్ రికార్డులేంటి, దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. జనవరి 16న పుష్ప కున్రిన్ పేరుతో జపాన్ థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం తొలి రోజే అద్భుతమైన స్పందనను రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం 14 రోజుల్లోనే ఈ సినిమా జపాన్లో 105 మిలియన్లు అంటే సుమారు 6.1 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ అంకెతో జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు 10వ స్థానంలో ఉన్న అమీర్ ఖాన్ ధూమ్ 3 రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది. జపాన్లో తెలుగు సినిమాల జోరు. ప్రస్తుతం జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో RRR 2.42 బిలియన్ యెన్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి 2, సాహో, మగధీర వంటి తెలుగు సినిమాలు ఆ మార్కెట్లో బలంగా ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 కూడా ఈ ఎలైట్ క్లబ్లో చేరడం విశేషం. జపాన్ వంటి కఠినమైన మార్కెట్లో ఒక ప్రాంతీయ నేపథ్యం ఉన్న కథకు ఇంతటి ఆదరణ దక్కడం వెనుక అల్లు అర్జున్ గ్లోబల్ మేనరిజమ్స్ మరియు సుకుమార్ టేకింగ్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ విజయం వెనుక భారీ ప్రమోషన్లు కూడా కీలక పాత్ర పోషించాయి. అల్లు అర్జున్ స్వయంగా టోక్యో వెళ్లి జపనీస్ భాషలో డైలాగులు చెప్పి అక్కడి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. రష్మిక మందన్నతో కలిసి చేసిన ఈవెంట్లు జపాన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. టోక్యో, ఒసాకా వంటి ప్రధాన నగరాల్లో 250కి పైగా స్క్రీన్ ఈ సినిమా ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతానికి పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా 1871 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసి హిందీ బెల్ట్ లో 800 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. ఇక చివర్లో మేకర్స్ ప్రకటించిన పుష్ప 3 ది ర్యాంపేజ్ పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. జపాన్ లో జరుగుతున్న ఈ ర్యాంపేజ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో అక్కడ మరిన్ని రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.